ఉంది, ఒక రేంజ్ కుంది అంతే. ఓపెన్ ప్లేస్ పక్కలేదు మనకి. అవును, కొండ దగ్గరకు ఉంది. అమ్మా అది వైట్ గా ఉండేది ఫాగే కదమ్మా. అంత ప్లేస్ పోతా అంత ఉంటుందా సావదత్తి ఎల్లమ్మ టెంపుల్, రేణుకా ఎల్లమ్మ టెంపుల్, సావదత్తి రేణుకా ఎల్లమ్మ టెంపుల్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆల్రెడీ మేము బ్లాగ్లో చెప్పేసాం కాబట్టి మేము ఇప్పుడు సావదత్తి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. చాలా బాగుంది సావదత్తి ఎల్లమ్మ టెంపుల్ అయితే. అక్కడ మేము మెన్షన్ చేసాం కదా స్టార్టింగ్లో, అది అక్కడ నుండి ఫుల్ ఎంట్రన్స్ చూడండి. మనం ఊర్లలో జాతరలకు వెళ్తాం కదా, అప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం. ఇంతకుముందు చూసారు కదా, దేవుడిని తల మీద మోసుకొస్తారు కదా, అలాంటి దేవుడు అనుకుంటాను. చాలా బాగుంది అది చూడడానికి. ఇక్కడ నుండి దేవస్థానం క్యూ లైన్ ఎంట్రీ. ఇది మాకు దర్శనానికి అయితే వదలలేదు, అందుకే క్యూ లైన్లో కాస్తూ ఉన్నాము. అక్కడ స్టార్ట్ అయింది, ఇదంతా లైక్ 5 minutesలో మూవ్ అయిపోతుంది అన్నారు. సో అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా క్యూ లైన్స్ ఇప్పుడు మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా మా మంగళారతి స్టార్ట్ అయింది కదా, అప్పటి నుండి స్టార్ట్ అయింది. చూడండి మూవ్ అవుతుంది. ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి టైమింగ్స్ ఉంది, ఆ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి, లేకపోతే ఇలా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ సంప్రదాయాలు కొంచెం కొత్తగా అనిపించాయి, కానీ చాలా బాగుంది. ఉదో ఎల్లమ్మ అని పిలుస్తుంటే దేవుళ్ళని బాగుంది. ఇది గేట్ కంతా కుంకుమ అదంతా పోసిండేది, గేట్ కలర్ అది కాదు. ಚೆಲ್ಲೋದೆಲ್ಲ ಇಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯನ, ಕುಂಕುಮ ಹೂವು ಇದೆಲ್ಲ ಚೆಲ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಏನಕ್ಕೆ ಹಂಗೆ? ದೇವಿಗೆ ಅದು ಅಲ್ಲಿಗೆ ತಾನೇ ಚೆಲ್ಲಬೇಕು, ಇಲ್ಲೆಲ್ಲ ಅಲ್ಲಿ ಚೆಲ್ ಬಿಡಲ್ಲ. ಮತ್ತೆ ಇಲ್ಲೆಲ್ಲ ಚೆಲ್ಲಿದ್ರೆ ಹೊರಗಡೆ ಚೆಲ್ಲಿ ಬಿಡೋದು. ಹೊರಗಡೆ ಚೆಲ್ಲಿದ್ರೆ ದೇವ್ರಿಗೆ ಸೇರುತ್ತಾ? ಅಲ್ಲಿ ಚೆಲ್ ಬಿಡಲ್ಲ, ಇಲ್ಲೆಲ್ಲ ಚೆಲ್ಲಿದ್ರೆ ದೇವ್ರಿಗೆ ಹೆಂಗೆ ಸೇರುತ್ತೆ? ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಅಷ್ಟೇ. ನಾನು ಚೆಲ್ಲಿನಪ್ಪ. ಹೌದಾ? ಅಲ್ಲ, ಇಲ್ಲಿ ಚೆಲ್ಲಿದ್ರೆ ಅದರಿಂದ ಹೆಂಗೆ ಇದು ಪುಣ್ಯ ಸಿಗುತ್ತೆ, ಹೆಂಗೆ ದೇವ್ರಿಗೆ ಸಿಗತ್ತೆ ಅಂತ. ಈಗ ದೇವ್ರ ಮೇಲೆ ಚೆಲ್ಲಬೇಕು, ಚೆಲ್ ಬಿಡಂಗಿಲ್ಲ. ಚೆಲ್ ಬಿಡೋದು ಕೇಳ್ತಾರೆ, ಅವ್ರು ಕೇಳಂಗಿಲ್ಲ. ಅಲ್ಲ, ಇಲ್ಲಿ ಚೆಲ್ಲಿದ್ರೆ ನಮ್ಮ ದುಡ್ಡು ಖರ್ಚು ಮಾಡಿ ಸುಮ್ಮನೆ ಇಲ್ಲಿ ಚೆಲ್ತಾ ಇದೆ, ಅದರಿಂದ ಹೆಂಗೆ ಉಪಯೋಗ? ಹಂಗೆ ಕೇಳಂಗಿಲ್ಲ. ಅಲ್ಲ, ಕೇಳೋಂಗಿಲ್ಲ. ನಾನು ಕೇಳ್ತೇನೆ, ನಿಮ್ಮನ್ನು ಕೇಳ್ತೇನೆ. ನಾನು ಚೆಲ್ಲಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ವಾ? ನಾನು ಚೆಲ್ಲಿಲ್ಲ, ಆದರೆ ಇಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯದನ್ನೇ ಅದನ್ನೇ ಮಾಡ್ತಾರೆ. ತಿಳಿದು ಇಲ್ಲಿ ಯಾರು ಕೇಳ್ತಾರೆ. ಮಾನವ ಸೇವೆ ಮಾಧವ ಸೇವೆ ಅಲ್ವಾ? ನೀವು ಚೆಲ್ಲುತ್ತೀರಿ, ನಾನು ತಿಳಿದು ಅಲ್ವಾ? ನೋಡಿ, ನಾವೆಲ್ಲ ತುಳಿತಾ ಇದ್ದೀವಿ. ಅಲ್ಲ, ಅವರ ನಂಬಿಕೆ ಅವ್ರದ್ದು. ఇట్లేమి అట్లేమి విన్నారు కదా, వాళ్ళ ఆచారాలు, అది వాళ్ళ సంప్రదాయాలట, వాళ్ళు అదే ఫాలో అవుతారని చెప్పారు. మా ప్లానింగ్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని నైట్ కల్లా కొల్హాపూర్ రీచ్ అయిపోయి పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళిపోదామని ఉన్నింది ప్లానింగ్. అసలు ఇక కథలోకి వెళ్ళిపోతే రేణుకా ఎల్లమ్మ అంటే ఎవరు? మనం వింటున్నది వచ్చి 2 పేర్లు, రేణుకా ఎల్లమ్మ అని 2 పేర్లు. అవి 2 వేరువేరు పేర్లండి. ఎందుకు అవి 2 ఒకటిగా పిలిచారు అనేది మనం కథలోకి వెళ్ళిపోతే అర్థమవుతుంది.
మేము గుడిలో నుంచి బయటకు వచ్చేసాము. వచ్చేటప్పుడు అక్కడ మేము వెళ్ళిన దారి కనిపించింది కదా, క్యూ లైన్లోకి వెళ్ళే దారి అది. ఇంకా అంతమంది జనాలు ఉన్నారు చూడండి, వీళ్ళందరికీ దర్శనాలు జరగాలి. మేము మాదే ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. సో ఇంకా దానిపైన అంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి క్యూ లైన్ ఇంకా బయట వరకు కూడా ఉంది. ఇది స్టార్టింగ్లో చూపించిన దేవత. మా చెల్లెలు అక్కడ నీళ్లు పడుతూ ఉంటే మళ్ళీ ఇంకోసారి బాగుందని చెప్పి రికార్డ్ చేసి బయటకు వచ్చి ఇక్కడ నిలబడ్డా. ఎల్లమ్మదేవి దర్శనం 170 కిలోమీటర్స్ ఉంది కొల్హాపూర్. పోయి లక్ష్మీదేవిని దర్శించుకోవాలి. యాక్చువల్లీ నార్త్ ఇండియా వైపు ఫస్ట్ టైం వెళ్తుంది. సో ఎలా ఉందో నార్త్ ఇండియా వైపు అనేది చూపిస్తాం. నార్త్ ఇండియా టచ్ అవుతుందో ఇదే ఫస్ట్ విత్ శక్తిపీఠాలు ఒకటైన కొల్హాపూర్కి పోతాను. సో ఇక్కడే ఆల్రెడీ మహారాష్ట్ర వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఒక 100 కిలోమీటర్స్ దాటేస్తే ఆల్మోస్ట్ మేము మహారాష్ట్ర. రేణుకాదేవి భర్త పేరు జమదాగ్ని. ఒకసారి రేణుకాదేవి నీళ్లు తేవడానికని వెళ్ళి అక్కడ ఒక భార్యాభర్త స్నానం చేస్తుండగా చూసి, ఆ కాలంలో కుండను మనమే తయారు చేసుకొని నీళ్లు తేవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో ఏకాగ్రత లేక తను కుండను చేయలేకపోయింది. అప్పుడు నీళ్లు లేకుండా ఇంటికి తిరిగి వచ్చిన తన భార్యను చూసి జమదాగ్ని తన దివ్య దృష్టితో ఆలోచన చేసినప్పుడు తనకు అర్థమైంది తను ఏం రేణుక తన ఆలోచనల్లో పాతివ్రతని కోల్పోయినట్టు జమదాగ్నికి అర్థమయ్యి తన కొడుకుల్లో ఎవరినైనా తన తల్లి తలను నరికి తెమ్మంట. అందులో చాలా మంది తేలేకపోయి తర్వాత పరశురాముడు ఒప్పుకొని దానికి ముందుకు వెళ్తాడు. మనం ఇప్పుడు వీడియోలో చూస్తుంది వచ్చి ఎన్కుంట అంటారు దీన్ని. ఈ కుంటలో విచిత్రం ఏంటంటే ఇక్కడికి నీళ్లు ఎలా వస్తున్నాయో ఎవరికి తెలీదు, కానీ ఆ కుండలో మాత్రం ఎప్పుడు నీళ్లుంటాయి. ఇక కథలోకి వెళ్ళిపోతే పరశురాముడు దానికి ఒప్పుకుంటాడు కాబట్టి తన తల్లి పారిపోతూ ఈ కొండ మీదకి వచ్చి శివుడి వెనకాల దాక్కుంటది. తన తల్లి తలను తీసిన కొండ ఇదే. అప్పుడు జమదాగ్ని కోపం చల్లారుతుంది. ఫస్ట్ టైం ఇన్ని కమ్ములు షాపింగ్ చేసింది. అది నాకుండే ఫేవరెట్ కమ్ములు అన్నీ ఉండేది. అదే మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నాం కదా, అందుకే రేట్స్ కూడా మనకు కలిసి వచ్చాయి. బాగా కొన్నాం, షాపింగ్ చేసాం. మహారాష్ట్రలో తక్కువ, నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ జవెల్స్ అన్నీ తక్కువే. జవెల్స్, శారీస్ అంతా కూడా తక్కువే కదా. ఇంకా పెద్ద పెద్ద బ్యాంగిల్సే వస్తాయి నీకు తక్కువ రేట్లకి. అదే మనం కొల్లాపూర్కి పోయినాక ఆడ ఇంకా దొరుకుతాయేమో, అది చూద్దాం. ఇంకా పెద్ద పెద్దవి చూద్దాం. ఇక్కడ మా చిన్న చూడండి ఇప్పుడే షాపింగ్ చేసింది. షాపింగ్ అన్ని బెంగళూరులో 50 రూపీస్ లైట్ పడతలేదనుకుంటా. 50 రూపీస్కి తక్కువ ఈడు. ఈ కమ్ములంతా తక్కువ ఈడు. ఇది తక్కువ ఉండొచ్చు, ఈ చిన్నది. ఇది తక్కువ ఉండొచ్చు, 5 రూపీస్ దొరకచ్చు. అది 5 రూపీస్ అంత ఉండదు, ఒక 20 రూపీస్ అన్నా ఉంటుంది. ఓకే, ఇదంతా టెనీ కాస్ట్ 50కి తక్కువ లేదు. అదే మనం జయనగర్కి వెళ్ళినప్పుడు చూసాం కదా. చూడండి చిన్న పిల్లలాగా ఎగ్జైటెడ్గా అన్నీ ఇప్పుడే షాపింగ్ చేసి చూస్తా అంది. ఏది ఇంకోసారి ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది లైట్కి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్. తాతయ్య మారి చేస్తాడు. ఇంత పెద్ద దోశ. నాకు కావాల్సిన రోస్ట్ మసాలా దోశ అయితే ఉంది ఇక్కడ. నాకు దోశలు అంటే భలే పిచ్చి. సో ఇట్లాంటి దోశ తినాలని నాకు హాస్పిటల్ ఎమ్మీగా కనిపిస్తుంది. సో ఈరోజు డే 3 ట్రిప్లో ఉన్నాము. యాక్చువల్లీ నైట్ కొల్హాపూర్కి వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇప్పుడు కొల్హాపూర్కి వెళ్తూ మధ్యలో టిఫిన్ కోసం ఇలా ఆపి తిన్నాము. అట్లా నైట్ టిఫిన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా బాగుంది. పాస్పోర్ట్ ఉంది శ్రీలంక పదామంటారు. మన బ్యాచ్ రవిని ఉమేష్ని జయంత్ని రామకృష్ణ అందరినీ కలుపుకుంటున్నాం. హాయ్ పీపుల్, వీఆర్ ఇన్ మహారాష్ట్ర.
పరశురాముడు అలా చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు కోపం తగ్గింది రేణుక మీద. అప్పుడు పరశురాముడు ఒక కోరిక కోరుతాడు. చనిపోయిన తన తల్లిని తిరిగి తీసుకురమ్మంటాడు. తన తల్లి తలను తర్వాత బాడీని ఒక చోట తమ్మంటాడు. అప్పుడు తెచ్చేటప్పుడు తన తల్లి తల మారిపోతుంది. ఆ ఇంకో తల పేరే ఎల్లమ్మ. జమదగ్నికి అప్పుడు అర్థమైంది ఏంటంటే తను చేసిన పాపం వల్ల వేరే వాళ్ళ తల తనకు అంటుకుంది అని. అప్పుడు పరశురాముడు ఇంకో కోరిక కోరుతాడు. తను తెచ్చిన ఎల్లమ్మ దేవి తలకు తన అమ్మ తలను చేర్చమంటాడు. జమదగ్నికి మారిపోయిన రూపం చూస్తుంటే ఆ కథే గుర్తు రావడం వల్ల తను ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం వల్ల కుష్ఠరోగానికి పాలవుతుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వచ్చేసాను. సో అది టెంపుల్ కాదు, ఏదో గోపురం వచ్చింది. దగ్గరలోనే ఉన్నాము. సరైంది. ఆ కుష్ఠరోగం నుండి పారవడానికి తను జోగులాంబ దేవస్థానానికి వెళ్ళి అక్కడ తన పాపాలను కడిగేసుకొని మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడే చూపించిన టెంపుల్ కాదు, ఇది అసలైన టెంపుల్. సో టెంపుల్ చాలా బాగుంది. రోజాలు ఎంత బాగుంది కదా. మనం ఇప్పుడు కర్ణాటక నుండి పూణేకి వెళ్లే దారిలో వచ్చే కొల్హాపూర్ అనే ప్లేస్లో ఉన్నాం. దీనికి మనకు కాశీలో శివుడు ఎంత ప్రత్యేకతగా మనం వెలుస్తామో అలాగే ఇక్కడ మహాలక్ష్మి దేవి అమ్మవారు ఇక్కడ ఉన్నారని అందరూ నమ్ముతారు. ఇక్కడ ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని అంబాభవాని అని కూడా పిలుస్తారు. ఇక్కడున్న మన లక్ష్మీదేవికి 4 వైపులా 4 గర్భగుడులు ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న అగస్త్య మునికి కాశీకి వెళ్ళడానికి చాలా కష్టమయ్యేదని అప్పుడు ఆయన ఒక కోరిక కోరుతాడు శివుణ్ణి, తనకు దగ్గరలో తన దర్శనం ఇవ్వమని. ఉత్తర దర్వాజా, ఉత్తరం వైపు వాకిల దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో ఇలా ఉంది. చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎక్కువగానే ఉన్నారు. అగస్త్య ముని అలా కోరిక కోరి తపస్సు చేశాడు. చూడు మనం ఏ సైడ్ నుండి ఎంటర్ అయినా గోపురం మాత్రం సెంటర్లోనే ఉంటుంది. ఉత్తరం వైపు నుంచి ఎంటర్ అయ్యి దక్షిణం పక్క క్యూ లైన్స్ ఉంటే అక్కడ నుండి ఇలా వెళ్తుంది. అగస్త్యముని తపస్సుకు మెచ్చి శివుడు అక్కడ కొల్హాపూర్ అనే ప్రాంతం ఒకటి ఉంది, అదే శక్తిపీఠంలో ఒకటి అని చెప్పి అక్కడే వెళ్ళి దర్శించుకో అని చెప్పి ఒక వరం ఇస్తాడు. ఇక్కడ శ్రీచక్రం యంత్రం కూడా ఉంటుంది. అలాగే శివుడు కూడా ఇక్కడ కొలువై ఉంటాడని చాలా మంది చెప్తారు. బృహ మహర్షి మీద కోపంతో లక్ష్మీదేవి వచ్చి ఇక్కడే ఉన్నారని చెప్పి మనకు కథల్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న గుడి వచ్చి ఛత్రపతి శివాజీ గారు ఉన్న టైంలో నిర్మించబడింది. ఇక్కడ 18 శక్తిపీఠాల్లో ఒకటైన కళ్ళు ఇక్కడ ఉంటాయి. మహాలక్ష్మి అమ్మవారి కళ్ళు ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి ఉండే ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి సూర్యకిరణం. ఇక్కడ ఇట్లా క్యూ లైన్లో వస్తూ ఉండగా రావి చెట్టు కనిపించింది మాకు.
అక్కడ ఏదో గుడి ఉంది, కాత్యాయని మందిరం. మనకు ఇక్కడ అమ్మవారు వచ్చి 6 అడుగుల ఎత్తులో ఉంటారు. 2 అడుగుల పీఠం మీద కూర్చొని ఉంటారు. 4 చేతులు, 40 కిలోల రాయితో చేయబడి ఉన్నాయి ఈ అమ్మవారి విగ్రహం. కుంకుమ షాపింగ్ చేశారు ఇప్పుడే. డాడీ చూపించి ఇక్కడ కవర్ని. ఇన్ని కుంకుమ డబ్బాలు అందరికి ఇవ్వడానికి కాపీ తీసుకున్నారు. ఓకే, ఏ ఫేమస్ है कोल्हापुर में. ఎక్కడ పోతా ఉండేది చూడండి, ఎంత క్యూ ఉందో భోజనానికి. తిరుమల లాగానే టెంపుల్ నుంచి తిరుమల లాగానే కొంచెం టెంపుల్ నుండి దూరంగా ఫ్రీ భోజనాలు పెడుతున్నారు. సో తినేసి ఎలా ఉంది అని చెప్తాం. చూడండి ఇలా క్యూ ఇలా ఉంది, మబ్బుగా ఉంది ఇలా.